మనం కొన్నిసార్లు ఒకటే రకమైన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. ప్రతిసారి ఇంక చేయను అనుకుంటాం, కానీ అనుకోకుండా మళ్ళీ అదే పరిస్థితిలో అదే తప్పు చేస్తాం. అప్పుడు మనకి మన మీదనే చిరాకు వస్తుంది. దీని వెనుక ఉన్న సైకాలజీలో రెండు ముఖ్యమైన విషయాలుంటాయి. మొదటిది మన కాన్షియస్ మైండ్, అంటే మన బ్రెయిన్. దానికి తెలుసు అది తప్పు అని. నువ్వు బాధపడినప్పుడు ఈ తప్పు వల్లనే ఇలా జరిగింది అని అది నీకు అనలైజ్ చేసి చెప్తుంది. అది నిన్ను మారాలని, కరెక్ట్ గా ఉండాలని కోరుకుంటుంది. ప్రతిసారి నిన్ను అలర్ట్ చేస్తూనే ఉంటుంది. రెండో విషయం మన సబ్ కాన్షియస్ ప్యాటర్న్, అంటే మన లోపలి అలవాటు. ఇది చాలా పవర్ఫుల్. నీ గతంలో జరిగిన అనుభవాలు, నీ లోని భయాలు, నీ నమ్మకాలు అన్నీ కలిసి ఈ ప్యాటర్న్ ని క్రియేట్ చేస్తాయి. నువ్వు తప్పు చేస్తున్నది నీకు ఇష్టం ఉండి కాదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ బ్రెయిన్ కన్నా ముందు ఈ లోపలి అలవాటు రియాక్ట్ అయ్యి నీకు తెలియకుండా నిన్ను ఆ తప్పు చేసేలా చేస్తుంది. అందుకే నువ్వు పోరాడేది ఆ బయట కనిపించే మిస్టేక్ తో కాదు, నీ లోపలున్న ఈ అలవాటుతో. నువ్వు మారాల్సింది నీ పనిని కాదు, నీ ఆలోచన విధానాన్ని, నీ లోపలి ప్యాటర్న్ ని. నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుని మార్చగలవు, అప్పుడు ఆ తప్పు దానికి అదే ఆగిపోతుంది. అసలు ప్రాబ్లం పరిస్థితి కాదు, నీ లోని ఆలోచనే. నిన్ను నువ్వే గెలవు, ప్రపంచాన్ని గెలవు.